జై వాసవి, జై శ్రీరామ్. అవోపాలందు ప్రతి నెల 2వ ఆదివారం గాదంశెట్టి గోపాలరావు, ధర్మపత్ని రాజేశ్వరి అండ్ సన్స్ ఓల్డేజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు 140 మందికి 300 రూపాయల చొప్పున దాతల సహకారంతో ఇవ్వడం జరుగుతున్నది. ఆ సందర్భంగా వారికిచ్చు అల్పాహారం కీర్తిశేషులు శ్రీ బుస్సెట్టి శ్రీరాములు ధనలక్ష్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు బుస్సెట్టి రామ్మోహన్ రావు, ధర్మపత్ని బుస్సెట్టి లక్ష్మీలత గారులు మరియు కీర్తిశేషులు అమ్మటి వేణుగోపాల్, ధర్మపత్ని సరోజాదేవి గారుల జ్ఞాపకార్థం కుమారుడు ఆడిటర్ అమ్మటి వెంకట సాయి ప్రసాద్, ధర్మపత్ని జయశ్రీ గారులు ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా నేటి అల్పాహారంలకు డాక్టర్ ఎంవివి ప్రసాద్ గారు వారి తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా అభిలాష్ నేత్ర వైద్యశాల డాక్టర్ అభిలాష్ గారు మన వృద్ధాప్య పెన్షన్ల కొరకు వస్తున్నటువంటి వృద్ధులకు దాదాపు 100 మందికి ఉచితంగా నేత్ర పరీక్షలు చేయడం జరిగినది. వారిని సన్మానించడం జరిగినది. మన ప్రొద్దుటూరు అవోపాలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు భగవద్గీత శిక్షణా తరగతులు ఇస్కాన్ వారిచే జరపడం. ఆ సందర్భంగా ముడియం చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రసాదం కొరకు 500 రూపాయలు ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్ల కొరకు వాణి టైప్ ఇన్స్టిట్యూట్ సుబ్బరాయుడు సార్ 25 రూపాయలు నేడు వాగ్దానం చేశారు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రసవించినటువంటి తల్లులకు దాదాపు 50 మందికి బ్రెడ్ పంపిణీ చేయడం జరిగినది. ఈ అన్ని కార్యక్రమాలకు హాజరైనటువంటి అవోపా సభ్యులకు, దాతలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అల్పాహారంతో పాటు ప్రతి నెల బిస్కెట్లు మురహరి జగదీశ్వరరావు గారు 200 ప్యాకెట్లు వచ్చినటువంటి వృద్ధులందరికీ అందజేయుచున్నారు. అవోపా సభ్యులకు, దాతలకు అందరికీ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని ప్రొద్దుటూరు అవోపా కోరుకుంటున్నది. ప్రొద్దుటూరు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఉన్నటువంటి మాకం నాగన్న ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో చేస్తున్నటువంటి చలివేంద్రం దగ్గర దాదాపు ప్రతిరోజు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కూడా చేయుచున్నాము. వారికి కూడా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అవోపా శ్రీవాసవి స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్ నందు అలాగే ఈ వేసవి కాలంలో కంప్యూటర్ శిక్షణ చేయడం కూడా జరుగుతున్నది. కంప్యూటర్స్ 2 అవసరమై ఉన్నవి. ఒక్కొక్కటి 10,000 రూపాయలు అవుతుంది. దాతలు ఎవరైనా ఉన్నచో సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. 2024-26కు సంబంధించినటువంటి అవోపా కమిటీ కాలపరిమితి ముగుస్తున్నందువలన ఈ నెల 17వ తారీఖున జనరల్ బాడీ సమావేశము ఏర్పాటు చేసి వీలైతే ఆ రోజే ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటకు అవకాశము చూడటం జరుగుతుంది. కావున సభ్యులందరూ తప్పక రావలసిందిగా మీకు తెలిసినటువంటి ఇతర అవోపా సభ్యులకు కూడా తెలియజేసి రావలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ నెల 12వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారి బైక్ ర్యాలీకి ప్రతి ఒక్కరూ హాజరై మన హిందువుల యొక్క ఐక్యతను చాటాలని మరీ పేరున కోరుతూ ఉన్నాము. కనుక రావాల్సిందిగా ప్రార్థన.